అబ్బా ఈ ఏడైతే మంచిగా ఆనకాలంలో ఆనలు పడుతున్నాయి, లేకపోతే ఎట్లుంటుండే. పిల్లలకు ఎండాకాలం సెలవులల్లా జూన్ 12 దాకా ఇచ్చి ఈ స్కూల్ పెట్టి ఎండలు ఎక్కువ కొడుతున్నాయని మళ్ళీ 10 రోజులు సెలవులు ఇచ్చేటోళ్ళు లెక్క. కాలం కాక కప్పలకు పెళ్లిళ్ళు యాగాలు యజ్ఞాలు చేస్తే అప్పుడు పడ్డాయి, కానీ ఈసారి ఏం యాగాలు చేయకుండా పడుతున్నాయి. వాతావరణ శాఖలు కూడా ఏం రంది పెట్టుకోకుండ్రి అని ధైర్యం చెప్తుండ్రు. ఇక డాక్టర్లకు కూడా సీజన్ స్టార్ట్ అయిందట, దినం 100 సూది పుట్లు ఖాళీ అవుతున్నాయట. మీరైతే పైలం మరి ఇయాల మీరు సూర్యుడిని చూసిండ్రా? మొగలంతా కర్ర తెప్పలే పట్టినాయి. అర్ధగంట కోడళ్ళు గంట కోడళ్ళు పడతనే ఉన్నది. పట్నంలో ఉన్నోళ్ళు ఏంది శినుకుషీదరా అనుకుంటారు గాని ఊర్లున్న రైతన్నలైతే మస్తు ఖుషీలున్నారు. వ్యవసాయం పనులు కూడా జోరందుకున్నాయి. వాతావరణం ఆఫీసర్లు మస్తు ధైర్యం ఇచ్చిండ్రు. నైరుతి ఋతుపవనాలు గదే ఆనలు బగ్గవడే తెప్పలు ముందుగానే వచ్చినాయని రైతులు నాగన్లు సరి చేసుకుని దుక్కులు దున్నుతూనే ఉన్నారుగా. ఇయాల రేపు తెలంగాణ మొత్తం దులిపి ఇడిచిపెడతాయట. చెరువులు కుంటలు నిండితే ఇంకో 2 ఏళ్లు రైతన్నకు రంది లేకుంటుంటదిగా. చేసిన అప్పులు కూడా తీరిపోతాయని రైతు ఆశపడుతున్నాడు. ఇక ఆనలు బగ్గబడుతున్నాయి. కాలం కూడా మంచిగానే అవుతుందని కల్తీ ఇత్తనాలమ్మే బ్యాచ్ మోపైతది. జర పైలం మరి ఎయ్యి పడితే అవ్వేసి ఆగం కాకుండ్రి. దొంగ ఇత్తనాలు అమ్మితే మంత్రి పోచారం సార్ ఏమన్నాడో ఒక పారి నుండ్రి. నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి డీలర్ గాని కంపెనీ గాని పీడీ యాక్ట్ పెడతాము. ఒకవేళ రైతుకు ఆ విత్తనం వల్ల నష్టపోతే ఆ రైతుకు ఆ కంపెనీ చేత పూర్తిగా నష్టపరిహారం ఇప్పించే విధంగా ఆ చట్టంలో పెడుతున్నాం.